అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉందనే మాట ఇక మీదట గాలి వార్త కాదు. ఏకంగా కథ కథనాలు పనులు మొదలయ్యాయి. మొన్నటి మాట ఇప్పుడు నిజం కాబోతుంది. పుష్ప 3 తాలూకు ప్లానింగ్ కూడా జరిగిపోతుంది. కేవలం కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని మొన్న అన్న బన్నీకి కొత్త ప్రయోగం వద్దు, పాతది ముద్దనే అభిప్రాయం వచ్చేసిందట. తను అడగడం, తన గురువు లెక్కల మాస్టర్ నో చెప్పడమా, అన్నీ జరిగిపోతున్నాయి. అసలు నిజమేంటో మీరే చూసేయండి. పుష్పరాజ్ రెండోసారి పాన్ ఇండియాను షేక్ చేసేది ఆగస్టు 15. ఆ తేదీల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఇందులో జరిగిన కొత్త మార్పు మాత్రం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పెషల్ ఎంట్రీ కన్ఫర్మ్ చేయడమే. అవును, కేజీఎఫ్ లో విలన్ గా, లియోలో హీరో తండ్రిగా కనిపించిన సంజయ్ దత్ ఇప్పుడు పుష్పరాజ్ కి విలన్ గా మారబోతున్నాడు. పుష్ప 1 లో ఎందరు విలన్లున్నా క్లైమాక్స్ లో వచ్చిన బన్వర్ సింగ్ షెకావతే అసలైన విలన్ అని, పుష్ప 2లో తన విలనిజమే ఉండబోతోందని టీం హింట్ ఇచ్చింది. అచ్చంగా అలానే పుష్ప 2 క్లైమాక్స్ లో కూడా సంజయ్ దత్ విలనిజం చూపించబోతున్నట్ట సుకుమార్. అంటే పుష్ప 2 ఎండ్ లో వచ్చే సంజయ్ దత్తే పుష్ప 3 సీక్వెల్ లో విలనా అనే అనుమానాలు పెరిగాయి. ఏదేమైనా పుష్ప 3 కూడా ఉంటుందని కన్ఫర్మ్ అయింది. పుష్ప 2 టాకీ పార్ట్ ఆల్మోస్ట్ మేజర్ సీన్స్ తెరకెక్కాయి. ఏప్రిల్ ఎండ్ లోగా పెండింగ్ షూటింగ్ కాస్త పూర్తవుతుంది. ఇక అసలు ఆట మేలో మొదలవుతుంట. అదే పుష్ప 3 పనులు అంటున్నారు. అవును, ఆగస్టు 15 పుష్ప 2 రాబోతోంది. జూన్ జూలై నెలంతా ప్రమోషన్స్ కు వాడబోతున్నారు. మే నెలలో మాత్రం పుష్ప 3 కథ తాలూకు పనులు పూర్తి చేసి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు షూటింగ్ ప్లాన్ చేశారట. అంటే ఈ ఏడాదంతా పుష్ప 2, పుష్ప 3 పనులే తప్ప బన్నీ మరో మూవీ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 2025 సమ్మర్ లో పుష్ప 3 వచ్చేలా ఫిల్మ్ టీం ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.